హలో ఎవరివన్. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఇన్ని రోజులు లవ్ చేసావు, రిలేషన్లో ఉన్నావు, ఎంజాయ్ చేసావు, తిరిగావు. ఇప్పుడు వదిలేసింది ఎందుకు లేదు? ఒక్క రిలేషన్లో పోయే ముందు ఒకసారి ఆలోచించండి. డబ్బుదేముంది రా బాయ్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. అండర్స్టాండింగ్ ఉంటే అదే డబ్బుని రేపు మీ ఇద్దరు కలిసి సంపాదించవచ్చు. రేపు మీ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ పెట్టి రన్ చేయొచ్చు, ఇంకా గొప్పగా సంపాదించవచ్చు. ఇప్పుడు నువ్వు చేసే 10,000 జాబ్ కన్నా రేపు లక్షలు సంపాదించు మీ ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ ఉంటే. కరెక్ట్ కదా? ఫస్ట్ ఆ అమ్మాయి నీతో ఉంటుందా లేదా అనేది ఆలోచించు. లైఫ్లో ఒక ఫ్యామిలీని కాపాడేవాడు ఒక అబ్బాయి అంటే, ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకునేంత కెపాసిటీ కలగా వాడినే అబ్బాయి అంటారు. అమ్మాయి ఇదేముందిరా బాయ్, అమ్మాయి నీతో డబ్బు లేదంటే ఇంకొంత వెళ్ళిపోతుంది, ఇంకొని పెళ్లి చేసుకొని వానితోనే హ్యాపీగా ఉంటుంది. నీతో డబ్బు లేదు, నీ ఫ్యామిలీ ఎలా? కరెక్టే కదా? అమ్మాయి గురించి ఆలోచించగా ఒక సక్సెస్, వాడి గోల్ యాక్టర్, డాక్టర్, రైటర్, ఏదో వాడు ఏమో ఒకటి కావాలని అనుకుంటాడు కదా, అది వానికి అంత దూరంలో ఉంటుంది. అంత దూరంలో, ఆ దూరం పోవాలంటే ఇక్కడ దొరికిన అమ్మాయిని వదిలేయాలి. అది ఎప్పుడైనా సంపాదించేసారు పై ఆ సక్సెస్ ఏముంది, అది ఎప్పుడైనా వస్తుంది. ఫస్ట్ నాకు ఈ అమ్మాయి కావాలని చెప్పేసి ఈడికే బ్రేక్ అవుతారు. ఏమైంది ఏముందిరా ఈ అబ్బాయిలో నాకు తెలియదు ఏంటంటే, మనం ఏదైనా కావాలనుకుంటే సడన్గా వీళ్ళు అమ్మాయిలు వచ్చేసి బ్రేక్ చేసేస్తున్నారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. అంత దూరం పోవాలంటే ఫస్ట్ ఈ అమ్మాయిని వదిలేసి అంత దూరం పోవాలి. ఈ అమ్మాయి దొరకకపోతే ఇంకో అమ్మాయి దొరకదు, ఈ అమ్మాయి లేకపోతే ప్రపంచంలో ఇంకో అమ్మాయి లేదు అని పిచ్చి భ్రమలు పడి ఆ సక్సెస్ అంత దూరంలో పోకపోకుండా, ఆ సక్సెస్ అనేది చూడకుండా ఈ అమ్మాయి వల్లనే ఈడికే స్టాప్ చేస్తున్నారు. అది తప్పు. రేపటి నాడు నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడతావు.